హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం నాయిస్ బడ్స్ ప్లే ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఈ రెండు ఇయర్ బడ్స్ని మీరు గివేవేలో గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే బడ్స్ ప్లే ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ బాక్స్ పైన డిజైన్ మీరు చూడొచ్చు. సో బాక్స్కి బ్యాక్ సైడ్ వెళ్ళినట్టయితే ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే గూగుల్ ఫాస్ట్ పేరింగ్ ఉంటుందని చెప్తున్నారు. దీని కారణంగా చాలా ఫాస్ట్ పేరింగ్ ఉంటుంది. దీంతోపాటు క్వాడ్ మైక్ ఉంటుందని చెప్తున్నారు. కాల్ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసుకోవచ్చు. ఇయర్ డిటెక్షన్ ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మనం చెవిలో నుంచి ఈ ఇయర్ ఫోన్స్ని బయటికి తీసినా మళ్ళీ తీసి చెవిలో పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పేసుకోవచ్చు. 25 hours ప్లే టైం ఉంటుందని చెప్తున్నారు. 1కి రీసెట్ అని చెప్పేసి అయితే ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ సీల్ అయితే బ్రేక్ చేసేసి దీనిలో ఏముందో చూద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ సీల్ అయితే ఇలా బ్రేక్ అయిపోయింది. సో దీన్ని ఓపెన్ చేయడానికి కింది నుంచి ఇలా మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది, కింది నుంచో పై నుంచో. సో ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకు లోపటి వైపు ఇంకొక బాక్స్ ఉంది. ఈ బాక్స్ పైన కూడా మనకు నాయిస్ లోగో చూడడానికి కనిపించేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే దీని పై వైపే దీని ఛార్జింగ్ కేస్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఛార్జింగ్ కేస్ని మనం రిమూవ్ చేసేస్తాం. బాక్స్ లోపల చూసినట్టయితే మనకు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ లాంటిది అయితే చూడడానికి కనిపించేస్తుంది కదా, అవే మళ్ళీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు రోహిత్ శర్మ చూడడానికి కనిపించేస్తున్నాడు. దాంతోపాటు ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది, టైప్ సి ఛార్జింగ్ కేబుల్ అని చెప్పేసుకోవచ్చు. దీంతో పాటే మనకు ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయి అవి చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటన్నిటి మనము సైడ్కి ఉంచేసి డైరెక్ట్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడదాం. మరి ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇది మనకు కొంచెం డిఫరెంట్ కలర్లో, అంటే స్కై బ్లూ లాంటి కలర్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ నాయిస్ బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా నాయిస్ అని చెప్పేసి ప్రింట్ చేసేసారు. కింది వైపు మనకు టైప్ సి పోర్ట్ చూడడానికి కనిపించేస్తుంది. ఒకసారి ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే వావ్ చూడండి, దీనిలో మనకు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ కనిపించేస్తున్నాయి. సో దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయని చెప్పేసుకోవచ్చు. ఇందులో నుంచి మనం బయటకు తీసిన వెంటనే మనకు అర్థమైపోద్ది ఇది చాలా లైట్ వెయిట్ ఉన్నాయని చెప్పేసి. సో దీనిపైన కూడా మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు 4 మైక్స్ ఇచ్చారని చెప్పారు కదా, క్వాడ్ మైక్స్. సో ఆ క్వాడ్ మైక్స్ మనకి ఇందులో చూడడానికి కనిపించేస్తున్నాయి. దీని కారణంగా మనం కాల్ మాట్లాడేటప్పుడు చాలా మంచి క్వాలిటీ ఉండే కాల్స్ని మాట్లాడుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఎల్ అని చెప్పేసి ప్రింట్ చేసేసారు. సో ఇప్పుడు మనం వీటిని అయితే పేర్ చేద్దాం. చాలా ఫాస్ట్గా డిటెక్ట్ అయిపోయి ఇక్కడ బడ్స్ ప్లే అని చూపిస్తుందా, దీన్ని నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన వెంటనే ఇది ఫాస్ట్గా పేర్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. కొన్ని సాంగ్స్ని అయితే విందాం. సో ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడబోయే ముందు ఈ రెండు ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని మీరు గివేవేలో గెలుపొందవచ్చు అని చెప్పాను కదా. రెండంటే ఈ రెండు ఇయర్ బడ్స్ కాదు, ఈ రెండు సెట్స్. సో మరి దీని గివేవే క్వశ్చన్ వచ్చేసి దీనిలో ఎంత బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన 2 లింక్స్లోకి వెళ్ళేసి కామెంట్స్లో అయితే రాయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు అయితే నేను లైవ్లోకి వచ్చి విన్నర్ని అనౌన్స్ చేస్తాను. దాంతోపాటు దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక నెక్స్ట్ దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని బేస్ బాగుంది. ఎస్పెషల్లీ జనరల్గా మనము ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్లలో బేస్ని మిస్ అవుతూ ఉంటాం, కాకపోతే నాకు దీనిలో బేస్ మిస్ అయినట్టు అనిపించలేదు. దాంతోపాటే మనకు క్లియర్గా వినిపించేస్తున్నాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి, తర్వాత లిరిక్స్ అయినా కానివ్వండి, అన్ని క్లియర్గా వినిపించేస్తున్నాయి. దాంతోపాటు మనకు దీనిలో క్వాడ్ మైక్ ప్రొవైడ్ చేశారు కాబట్టి కాల్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. దీంతోపాటు ఇలాగ మనకు 25 hours బ్యాటరీ బ్యాకప్ ఇస్తారని చెప్తున్నారు ఈ కేస్ని యూజ్ చేసేస్తే. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా కూడా మనకు ఎటువంటి టెన్షన్ అయితే ఉండదు. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఈసారి నాయిస్ వాళ్ళు మంచి ప్రోడక్ట్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి మీకు ఈ ప్రోడక్ట్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. దాంతోపాటు సోషల్ మీడియాలో పక్కా ఫాలో అయిపోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.